వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. ఈ గ్లాస్ తోటి నేను 2 సగం పప్పు తీసుకుంటున్నాను, అంటే 1/2 కిలో అవుతుంది. ఈ పప్పుని ఈ విధంగా శుభ్రంగా ఒక 2 సార్లు వాటర్తో కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాక ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి ఎంత పోసుకోవాలంటే, మనం పప్పు ఉంటుంది కదా, కింద ఈ వేలు ఉంటుంది కదా, ఈ వేలుకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇక్కడ వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పడతాయి. ఈ వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసినాయి కదా వాటర్. ఇది పప్పు ఉడకడానికి సరిపోతుంది. ఇందులో వచ్చేసి ఒక 2 స్పూన్ల మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు వచ్చేసి కారం వేసుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అనేది తీసుకోవాలి. ఈ చింతపండుని శుభ్రంగా కడిగి ఇందులో వేసేసుకోవాలి. ఇంతకుముందు మనం కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పులో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక 2 టమాటాలు తీసుకోవాలి. ఈ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పప్పు అనేది పొంగకుండా ఉండడానికి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుంటే పప్పు అనేది పొంగదు. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక పావు నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఇందులో వచ్చేసి ఒక 3 ఎండుమిర్చి తీసుకోవాలి. ఈ ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 6 వెల్లిపాయలు తీసుకోవాలి. వెల్లిపాయలకి మనం పొట్టు తీసేసేయాలి. తీసేసాక ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేగేంత వరకు ఉంచుకోవాలి. ఎండుమిర్చి ఈ విధంగా వేగాక కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక స్టవ్ అనేది మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇది విజిల్ పోయేంత వరకు మనము కొద్దిసేపు అంటే ఒక 10 మినిట్స్ అయినాక అప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నాము. విజిల్ అనేది పోయింది. పప్పు అనేది ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఈ తాలింపును కూడా ఇందులో వేసేసుకోవాలి. పప్పులో వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు పప్పు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రుచికరమైన టమాటా పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పప్పుని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.